ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు. రాత్రే పోసుంటారా? అది ఏసీరా, కూలర్ కాదు. ఊరు నా కొడకల్లారా. వాళ్ళందరూ అంత భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? మహా అయితే ఏం చేస్తారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు. నేనేం నువ్వు ఎందుకు పోస్తాను రా? కూరలు పట్టకారుతో బీకుతారు. గోర్లు బీకుడేంది? వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు. మొహం మీద యాసిడ్ పోస్తారు, అంతేగా. రే మేము ర్యాగింగ్ చేస్తున్నాం రా, 3rd డిగ్రీ అనుకున్నాడు ఏందాడు, యాసిడ్ పోసుడేంద్రా? చాలా డార్క్ నా కొడుకు అన్నాడు. కత్తికి నూనె మోసుకొని తీసుకొచ్చిన పుష్పార్ దొప్తా సెట్ అయిపోద్ది మా. అరే అది మన పంచకాయనారా, పుడిచి పడుతూ పడి ఇంకే పో, పోయి మ్యాచ్ ఆడిపో. ఏంది మా ఓహో, ఏ చాప్టరు? నిన్న నేర్పించింది మామ. సరే మామ, చదువుకో చదువుకో. అరే ఒకటే గేమ్ రాబోయ్. సరదా. చల్. సరే మన చాలు. అరే రాత్రంతా పత్తాలన్నాం గారా, ఏమొచ్చు. నాదా అయితే. సరే పెట్టేసిపోయి ఇంకో గేమ్ ఆడుతుందా? ఆడు కదా. మా లడ్డుగాడికి ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏమో. ఇది సన్నీ లియోన్ కాదా? మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రో. బాబు 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 చెప్పండి అంకుల్. మా లడ్డుగాడు కనిపించిండా? లడ్డా అదే అమాయకంగా చూస్తాడు, మిత్రి చూపులు చూస్తాడు, నోట్లు ఎల్లు పెడితే ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు. గణేష్ గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంకుల్. లడ్డు ఇంజనీరింగ్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను, గుర్రం ఎక్కినవా? తాత మీద ఒట్టు డాడీ, నేను దాలే డాడీ. సిగ్గులు ఎదురా నీకు? చచ్చిపోయిన వాళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు. ఏంద్రా ఇది? చీపుగా చీపులు ఇక్కరు ఆవకాయ. అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడకండి అంకుల్. నేను చెప్పాను లడ్డూ స్టఫ్ తెచ్చుకుందాం రా అని. ఆడే ఆకేతో మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు. స్టఫ్ ఏందిరా? ఆవకాయ ఏందిరా? షో డేడీ స్పీకింగ్. బాబాయ్. ఎవడరా నీకు బాబాయ్? సరిపోతుంది అన్న. ఈసారి నా మొహం చూసి అని వదిలేసే. నీ ముఖం ఎప్పుడే చూస్తున్నా నేను. నీ ముఖం చూసి వాని వదిలి పెట్టడండి. అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దోళ్ళు లేరా? కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మీథైల్ ఆల్కహాల్ అడిగారు కదరా చేతు అన్న, తీసుకోబెట్టా. హలో, థ్యాంక్ యూ. బాగా చేయండి రా. సీ యూ అంకుల్. ఏ ఆగో, ఎవడరా నువ్వు? ఆంథనీ. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతో కాదు అంకుల్. ఆంటనీ రాడ్రిగ్వెస్, ఫైనల్ ఇయర్. ఎన్నేళ్ళ నుంచో? చూడు అంకుల్, పరిచయమే 10 నిమిషాలు కాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా ఆడతారు నన్ను మీరు? బిహేవ్ యూర్ సెల్ఫ్ అంకుల్. లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేను. ట్యూబ్ లైట్ ఏంట్రా? ఎవడరా వాడు? ఎలక్ట్రీషియనా? ట్యూబ్లైట్ గీబ్లైట్ అంటున్నాడు. డాడీ అలా అయ్యాకి ట్యూబ్ లైట్ కార్ఖానా ఉంది. చెప్పు. ఎందుకు? ఓడికాలు కలుపుకొని తాగుతానుక పెట్టాయి. అవి తీసుకో. ఓకే డాడీ. ఇగో చెప్తున్నా చూడు, ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి. నీ సంగం చూస్తా కొడుకు ఏమనుకుంటున్నావు? ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన. హ్యాపీ బర్త్డే. మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చిండ్రు. చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ని. భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను చూడాలి. సీసీటీవీలు పెట్టించలే. గుడ్ ఈవినింగ్ సార్, మీకోసం ఒక గిఫ్ట్. లాంగ్ రన్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు, ప్లీజ్ హ్యాండిల్. టాస్. టాస్? ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పోనీ పెంకు ఎండవానా? బాబా
బాస్కెట్ బాల్ టాస్ ఉండదురా. ఏ? మరి ఎవడేస్తాడ్రా బాలు? పైకేస్తారు, గుంజుకోవడమే. అయితే గుంజుకోండి. హలో నీ అమ్మ ఎవరిస్తున్నారా నా నెంబర్ ఎన్నిసార్లు మార్చినా? రై ఈసం కూడా మార్చేయి. కత్తికి నూనె పోసుకొని తీసుకొచ్చిన పుష్పార్ దుప్తా సెట్ అయిపోద్ది మో. అరే అదేమన్నా పనసకాయనారా పొడిచి పడి దుబ్బడి ఇంకే పో పోయి మ్యాచ్ ఆడిపో. ఏంది మా అరే పోరా కేసేస్తారా నీ అయ్యా. అన్నా నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది. మీరు 10,000 ఇస్తే రెఫ్రీ గారిని సెట్ చేస్తా. వాడి పేరు లీ అంట. ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు. వాడితో మనకి ఎందుకు రా? ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా, అని పేరు లింగయ్య. షార్ట్గా ఉంటుందని పెట్టుకున్నాడు. హాయ్, 10,000 ఇస్తా, మా టీంలో మ్యాచ్ గెలిపించేసి. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబోయా? పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది. ఇదేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ఆ? మామా అన్నది ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంత నల్ల మచ్చలు బెట్. అరే నోట్తోనో చెప్పొచ్చురా. పైకరా ముఖమడా. అశోక్, నువ్వు వస్తే నీ మ్యాచ్ గెలుస్తాం అని సోచ్ చెప్పి నీ తీసుకెళ్ళడానికి రాలేదు. 3 వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టం కాదు కదా, చుట్టుపక్కల గ్లాసు కూడా దాకలే. అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వేసినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. డాగ్స్ అండ్ ఆర్ఐ స్టూడెంట్స్ నాట్ అలౌడ్ బోర్డు పెట్టి బ్రో, క్యాటీన్ బట్టి. నీకు ఓకేనా? నువ్వు వచ్చినా రాపోయినా ఈ జెర్సీ మాత్రం నీదని చెప్పడానికి వచ్చాను. నువ్వు నిన్న నాతో మాట్లాడావే, వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంకోసారి అలా మాట్లాడకే. అవును, ఈ మ్యాచ్ ఆ క్యాంటీన్ కోసమే కదా? అవును. కనీసం కాఫీ బాగుంటుందా అని బయట టాక్. మ్యాచ్ అయ్యాక కలిసి తాగుతాం. మ్యాచ్ గెలు, అప్పుడు చూద్దాం. ఓడిపోవడానికి రెడీగా ఉంటా. నెక్స్ట్ బాస్కెట్ అశోక్ గడేస్తాడు. జస్ట్ బ్లాకింగ్. అరే అశోక్, ఇదిగో నువ్వే వెళ్ళరా. హేషమో నేను కాదు, టీడీ గడేస్తాడు. అరే వానికి ఆట రాదురా. ఆట రాకపోతే ఏంట్రా, గెలవాలని ఆశ ఉంది కదా. ఈరోజు ఓడినా గెలిచిన టీడీ గారి చేతిలో.
ఫైనల్లీ అశోక్ మాల కలిసిపోయినరా. ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకుర్రా. మనోజ్, అశోక్, దామోదర్. MAD. మ్యాడ్.